అవును, ఇవాళ మీకు సూరన్న అగబడ్డాడుల్లా. ఏడ జాగుండో ఏమో. పొద్దటి సంది రాంతి దానిక చూసినా సుట్టం సుప్పు లెక్కన్న వస్తే ఒట్టు. నడిమిట్ల ఆనయ్య అచ్చిపోయిండేమో గాని సూరయ్య అయితే పత్తాకులేడు. సిటీలనేనా లేకుంటే మీ కాడ సుత గిట్లనే ఉన్నదా? ఏ మాట కామాట నిన్ని అలా జరంత ఆనాకాలం లెక్క అనిపిస్తుందబ్బా. ఇయ్యాల కూడా ఓ మలక దంచుడు దంచిందబ్బా. హిగేముంది, చూస్తుండగానే రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాము. వాతావరణం శాఖ ముందే చెప్పింది కాబట్టి ఎందుకైనా మంచిదని ఆనకోట్లు షెత్తిర్లు తెచ్చుకున్నోళ్ళు బచాయించిండ్రు. పడతత్తి అనుకున్నోళ్ళు పొట్టు పొట్టు తడిచిండ్రు. సిటీలా ఆ కోసకేంచి ఈ కోస దానిక ఒక్కొక్క కాడ గట్టిగానే పడితే ఒక్కొక్క కాడ తుప్పురు తుప్పురు పడ్డది. భూమి మంచిగా నాని నాని ఉన్నదాయే. జరంత ఆనగొట్టిన జప్పున నీళ్ళకు పడుతున్నాయి. ఇయాల మోతాదే గాని రాత్రి పడ్డది నా సామి రంగా జంపుడు జంపిందుల్లా. ఆగకుండా 4 గంటలు అరుచుకుంటే పట్నమంతా ఆగమాగం. హగో కాల్వలు ఎట్లా వారుతున్నాయో బేగంపేటలా ఇట్లా పడవలలా తీసుకురావాల్సిన పరిస్థితి. ఆడాడ ఇంట్లకు వరద నూక్కొస్తే సామానంతా తెర్లు, టీవీలు, ఫ్రిడ్జులు, బియ్యము, బట్టలు, బొట్టులు మొత్తం దడిచినాయి. ఎంతకని నీళ్ళెత్తి పోతారు? బయటికెళ్ళి అంత గనమస్తుంటే చాతనైన కాడికి తిప్పల పడ్డ వస్తువులన్నీ బతుకమ్మ లెక్క తేలినాయి అబ్బా పాపం. ఇక హైటెక్ సిటీ ఏరియాల ట్రాఫిక్ జామ్ అయితే చిన్న గాలే. కిలోమీటర్ల కమానం ఏడి ఆడ ఆగిపోతే సుక్కలు అగవడ్డాయి మనోళ్లకు. ఇంకో 2-3 రోజులు సుతా గట్టిగానే ఉన్నాయని పబ్లిక్ అంతా జాగ్రత్తగా ఉండాలని సాటింపేస్తాండ్రు సర్కారోళ్ళు. లోతట్టు ప్రాంతాల వాళ్ళు అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయండి. ఊర్ల పొంట సుత అందుకునే వరకు రైతుల ముఖం తెలివచ్చింది. జరంతా నార్లు పోసి పెట్టినోళ్ళు ఇక దున్నకాలకు తయారైతాండ్రు. పత్తి చేన్లకు మంచిగానే పదనైంది. సకాలంగా వర్షాలు పడినందుకు మాకు కొద్దిగా బాధగా ఉండే. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. ఈ 2 రోజులు ఈ వర్షం ద్వారా మాకు ఆనందం కలిగింది. కానీ ఇదే వాన కొంచెం ముందు పడితే మాకు ఇంకా రైతులకు చాలా ఆనందం ఉండే. షెర్లకు కుంటలకు మంచిగానే నీళ్లు వస్తున్నాయి. ఇట్లనే ఇంకో 4-5 పెద్దానలు పడేనా అంటే వ్యవసాయానికి ఏ తిప్పలుండయబ్బా.